ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అందరికీ సుఖధామానికి వెళ్ళే దారిని ఎలా తెలియచేయాలి అనే చింత మీకు సదా ఉండాలి. ఇదే పురుషోత్తములయ్యే సంగం యుగమని అందరికీ తెలియాలి. ప్రశ్న: పిల్లలైన మీరు పరస్పరం ఒకరికొకరు ఎలాంటి అభినందనలు తెలుపుతారు? మనుషులు ఎప్పుడూ అభినందనలు తెలుపుకుంటారు. జవాబు: ఎవరైనా జన్మించినప్పుడు, విజయం పొందినప్పుడు, వివాహం చేసుకున్నప్పుడు, లేక ఏదైనా విశేష రోజుల్లో మనుషులు అభినందనలు తెలుపుతారు. కానీ అవేవి సత్యమైన అభినందనలు కావు. పిల్లలైన మీరు ఒకరికొకరు తండ్రి వారిగా అయినందుకు అభినందనలు తెలియచేసుకుంటారు. మేము ఎంత భాగ్యశాలురము! అన్ని దుఃఖాల నుండి విడుదలై సుఖధామానికి వెళ్తున్నామని మీరు చెప్తారు. మీకు లోపల మనసులో చాలా సంతోషం ఉంటుంది. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు అనంతమైన తండ్రి ఎవరు అని ప్రశ్న తలెత్తుతుంది. అందరి తండ్రి ఒక్కరే. వారినే పరంపిత అని అంటారని మీకు తెలుసు. లౌకిక తండ్రిని పరంపిత అని అనరు. పరంపిత ఒక్కరే. వారిని పిల్లలందరూ మర్చిపోయారు. దుఃఖహర్త సుఖకర్త అయిన పరంపిత పరమాత్మ తండ్రి మన దుఃఖాలను ఎలా హరిస్తున్నారో పిల్లలైన మీకు తెలుసు. తర్వాత మనము సుఖశాంతులలోకి వెళ్ళిపోతాము. అందరూ సుఖంలోకి వెళ్ళలేరు. కొందరు సుఖంలోకి, కొందరు శాంతిలోకి వెళ్ళిపోతారు. కొందరు సత్యుగంలో పాత్ర చేస్తారు, కొందరు త్రేతాయుగంలో, మరికొందరు ద్వాపరయుగంలో పాత్ర చేస్తారు. మీరు సత్యుగంలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. దానిని ఈశ్వరుని ఇల్లు అని అంటారు. ముసల్మాన్లు నమాజ్ చదివేటప్పుడు అందరూ కలిసి భగవంతుణ్ణి ఆరాధిస్తారు. ఎందుకు? స్వర్గం కొరక, లేక అల్లా వద్దకు వెళ్ళేందుకా? అల్లా ఇంటిని స్వర్గము అని అనరు. అక్కడ ఆత్మలు శాంతిలో ఉంటాయి, శరీరం ఉండదు. అల్లా వద్దకు శరీరంతో వెళ్ళలేము. ఆత్మలు వెళ్తాయని వారికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు కేవలం అల్లా పేరు స్మృతి చేయటం ద్వారా ఎవరు పవిత్రంగా అవ్వలేరు. ఎందుకంటే అల్లా ఎవరో తెలియదు. ఆ తండ్రి సుఖశాంతుల వారసత్వం ఇస్తున్నారని ఇప్పుడు ఈ మనుషులకు ఎలా అర్థం చేయించాలి? విశ్వంలో శాంతి ఎలా వస్తుంది, విశ్వంలో శాంతి ఎప్పుడుండేది అనే విషయాలను వారికి ఎలా అర్థం చేయించాలి? సేవాదారి పిల్లలు నెంబర్వార్ పురుషార్థానుసారం పలుమార్లు ఆలోచిస్తూ ఉంటారు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైన మీకు తండ్రి తమ పరిచయంను ఇచ్చారు. పూర్తి ప్రపంచంలో మనుషులందరి పాత్రల పరిచయాన్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం మనుషు మాత్రలకు తండ్రి మరియు రచనల పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే భగవంతుని ఇంటికి వెళ్తారని తండ్రి అందరికీ చెప్తున్నారు. స్వర్ణిమ యుగం లేక స్వర్గంలోకి అందరూ వెళ్ళలేరు. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. ఇందులో ఎవరూ కోపం చేసుకునే మాటే లేదు. మనుషులు శాంతి కావాలని వేడుకుంటారు. కానీ అది అల్లా లేక గాడ్ ఫాదర్ ఇంట్లో మాత్రమే లభిస్తుంది. ఆత్మలందరూ శాంతిధామం నుండి వస్తారు. నాటకం పూర్తి అయినప్పుడు అందరూ అక్కడికే వెళ్తారు. పతిత ప్రపంచం నుండి అందరినీ తీసుకెళ్లేందుకే తండ్రి వస్తారు. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామానికి వస్తామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది పురుషోత్తమ సంగం యుగం. పురుషోత్తములు అనగా ఉత్తమ పురుషులు. ఆత్మ ఎంతవరకు పవిత్రం అవ్వదో అంతవరకు ఉత్తమ పురుషులుగా అవ్వలేరు. నన్ను స్మృతి చేయండి, సృష్టి చక్రాన్ని తెలుసుకోండి, దానితో పాటు దైవీ గుణాలను ధారణ చేయండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఈ సమయంలో మనుషులందరి వ్యక్తిత్వాలు పాడైపోయాయి. కొత్త ప్రపంచంలో వ్యక్తిత్వాలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. భారతవాసులే ఉన్నత వ్యక్తిత్వం గలవారిగా అవుతారు. ఆ ఉన్నత వ్యక్తిత్వం గలవారికి
తక్కువ వ్యక్తిత్వం గలవారు తల వంచి నమస్కరిస్తారు. వారి వ్యక్తిత్వాన్ని వర్ణన చేస్తారు. ఇది పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇతరులకు ఎలా అర్థం చేయించాలి, ఎలాంటి సహజ యుక్తిని రచించాలి? ఇది ఆత్మల 3వ నేత్రాన్ని తెరవటం. బాబా ఆత్మలో ఈ జ్ఞానం ఉంది, నాలో జ్ఞానం ఉందని మనుషులు అంటారు. ఇది దేహాభిమానం. ఇందులో ఆత్మాభిమానులు కావాలి. సన్యాసుల వద్ద శాస్త్రాల జ్ఞానం ఉంది. తండ్రి వచ్చి ఇచ్చినప్పుడే ఈ జ్ఞానం తెలుస్తుంది. యుక్తిగా అర్థం చేయించాలి. వారు కృష్ణుణ్ణి భగవంతుడు అని భావిస్తారు. భగవంతుని గురించి వారికి తెలియదు. ఋషులు మునులు కూడా మాకు తెలియదని అనేవారు. మనుషులు భగవంతునిగా అవ్వలేరని భావిస్తారు. నిరాకార భగవంతుడే రచయిత. కానీ వారు ఎలా రచిస్తారు? వారు నామరూప దేశకాలాలు ఏమిటి? నామరూపాలకు అతీతమైన వారని అంటారు. నామరూపాలకు అతీతమైన వస్తువు ఎలా ఉండగలదు? అది అసాధ్యమని కూడా అర్థం చేసుకోలేరు. ఒకవేళ రాళ్ళు రెప్పలలో తాబేలు చేపలు అన్నిట్లో ఉన్నారని అన్నా అవి కూడా నామరూపాలే అవుతాయి కదా. ఒకసారి ఒకటి మరోసారి మరొకటి చెప్తూ ఉంటారు. మనుషులకు ఎలా అర్థం చేయించాలని పిల్లలు రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉండాలి. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే పురుషోత్తమ సంఘం యుగం. మనుషులు దేవతలకు నమస్కరిస్తారు. మనుషులు మనుషులకు నమస్కరించరు. మనుషులు భగవంతుడు లేక దేవతలకు నమస్కరించవలసి ఉంటుంది. ముసల్మాన్లు కూడా నమస్కరిస్తారు. అల్లాను స్మృతి చేస్తారు. వారు అల్లా వద్దకు చేరలేరని మీకు తెలుసు. అల్లా వద్దకు ఎలా వెళ్ళాలి అనేదే ముఖ్యమైన విషయం. తర్వాత అల్లా నూతన సృష్టిని ఎలా రచిస్తారు? ఈ విషయాలన్నీ ఎలా అర్థం చేయించాలో దీని కొరకు పిల్లలు విచారసాగర మంత్రం చేయవలసి ఉంటుంది. తండ్రి అయితే విచారసాగర మంత్రం చేయరు. విచారసాగర మంత్రం చేసే యుక్తిని పిల్లలకు నేర్పిస్తారు. ఈ సమయంలో అందరూ ఇనుప యుగంలో తమో ప్రధానంగా ఉన్నారు. ఎప్పుడో స్వర్ణిమ యుగం కూడా తప్పకుండా ఉంటుంది. స్వర్ణిమ యుగాన్ని పవిత్రమని అంటారు. పవిత్రత మరియు అపవిత్రత. బంగారంలో మలినం చేర్చబడుతుంది కదా. ఆత్మ కూడా మొదట పవిత్రంగా సతోప్రధానంగా ఉండేది. తర్వాత అందులో కల్తీ చేరుతుంది. ఎప్పుడు తమో ప్రధానంగా అవుతుందో అప్పుడు తండ్రి రావాల్సి వస్తుంది. తండ్రి వచ్చి సతోప్రధాన సుఖధామాన్ని తయారు చేస్తారు. సుఖధామంలో కేవలం భారతవాసులే ఉంటారు. మిగిలిన వారందరూ శాంతిధామంలోకి వెళ్తారు. శాంతిధామంలో అందరూ పవిత్రంగా ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నెమ్మదిగా అపవిత్రంగా అవుతూ వస్తారు. ప్రతి మనిషి సతో రజో తమో గుణిగా తప్పకుండా అవుతాడు. ఇప్పుడు అల్లా ఇంటికి ఎలా చేరగలరో వారికి ఎలా అర్థం చేయించాలి? మీరంతా అల్లా ఇంటికి చేరగలరు. దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది భగవాను వాచ. నన్ను స్మృతి చేయటం వలన ఈ 5 భూతాలు తొలగిపోతాయి. పిల్లలైన మీకు రాత్రింబవలు ఈ చింత ఉండాలి. తండ్రికి కూడా చింత కలిగింది. అందుకే నేను వెళ్ళి అందరినీ సుఖీలుగా చేయాలి అనే సంకల్పం వచ్చింది. నా చేతిలో పిల్లలు కూడా సహయోగులు కావాలి. తండ్రి ఒంటరిగా ఏం చేయగలరు? కనుక ఇలా ఈ విచారసాగర మంత్రం చేయండి. ఇది పురుషోత్తమ సంఘం యుగమని మనుషులు వెంటనే అర్థం చేసుకునే విధంగా యుక్తులు కనుగొనాలి. ఈ సమయంలో మాత్రమే మనుషులు పురుషోత్తములుగా అవ్వగలరు. మొదట ఉన్నతంగా ఉంటారు, తర్వాత క్రింద పడిపోతారు. మొట్టమొదటే పడిపోరు కదా. రావటంతోనే తమో ప్రధానంగా ఉండరు. ప్రతి వస్తువు సతో రచో తమోగుణిగా అవుతుంది. పిల్లలు ఇన్ని ప్రదర్శనలు చేస్తారు, అయినా మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. మరి ఇంకే ఉపాయం చేయాలి? భిన్న ఉపాయాలు చేయవలసి ఉంటుంది కదా. దాని కొరకు సమయం కూడా లభించింది. ఒక్కసారిగా ఎవరు సంపూర్ణంగా అవ్వలేరు. చంద్రుడు కూడా కొద్దిగా పెరుగుతూ చివరికి సంపూర్ణంగా అవుతాడు. మనం కూడా తమో ప్రధానంగా అయిపోయాము. మళ్ళీ సతోప్రధానంగా అయ్యేందుకు సమయం పడుతుంది. అది జడము, ఇది చైతన్యము.
ఈ విషయం ఎలా అర్థం చేయించాలి? మీరు ఈ నమాజు ఎందుకు చదువుతారు అని అడగండి. ఎవరి స్మృతిలో నమాజ్ చదువుతారో, ఎందుకు చదువుతారో ముసల్మాన్ల ధర్మచారులకు కూడా తెలియచేయండి. ఇలా విచారసాగరం మంతనం చేయాలి. విశేష రోజుల్లో అధ్యక్షుడు మొదలైన వారు కూడా మసీదులకు వెళ్తారు. అక్కడ పెద్దవారితో కలుస్తారు. అన్ని మసీదులకు కలిపి ఒక పెద్ద మసీదు ఉంటుంది. శుభాకాంక్షలను తెలిపేందుకు అక్కడికి వెళ్తారు. నిజానికి ఎప్పుడు మనం అన్ని దుఃఖాల నుండి విడుదలై సుఖధామానికి వెళ్తామో అప్పుడు అభినందనలు తెలపాలి. మనము శుభ సమాచారాన్ని వినిపిస్తాము. ఎవరైనా విషయం పొందినప్పుడు కూడా అభినందనలు తెలుపుతారు. అలాగే ఎవరైనా వివాహం చేసుకున్నప్పుడు కూడా సదా సుఖంగా ఉండమని శుభాకాంక్షలు తెలుపుతారు. మనం ఒకరికి ఒకరు అభినందనలు ఎలా తెలుపుకోవాలో ఇప్పుడు బాబా మనకు అర్థం చేయించారు. ఈ సమయంలో మనం అనంతమైన తండ్రి ద్వారా ముక్తి జీవన్ముక్తుల ఆస్తిని తీసుకుంటున్నాము. కనుక మీకు అభినందనలు లభించగలవు. మీరు 21 జన్మల కొరకు పదమాపదంపతులుగా అవుతున్నారు. కనుక మీకు అభినందనలు అని తండ్రి అంటున్నారు. ఇప్పుడు మనుషులంతా బాబా నుంచి ఎలా ఆస్తిని తీసుకుంటారు? తండ్రి అందరికీ అభినందనలు ఎలా తెలపగలరో ఇప్పుడు మీకు తెలిసింది. కానీ మీకు మనుషుల అభినందనలు తెలపలేరు. ఎందుకంటే వారికి మరెవరో తెలియదు. అభినందనలు తెలియజేస్తున్నారు అంటే స్వయం వారు కూడా తప్పకుండా అభినందనలు పొందేందుకు యోగ్యులుగా అవ్వాలి. మీరు గుప్తంగా ఉన్నారు కదా, మీరు పరస్పరం ఒకరికొకరు అభినందనలు తెలుపుకోవచ్చు. మీరు అనంతమైన తండ్రి వారిగా అయ్యారు. అందుకు అభినందనలు. మీరు ఎంత భాగ్యశాలురు. ఏదైనా లాటరీ లభించినప్పుడు లేక పుత్రుడు జన్మించినప్పుడు అభినందనలు తెలియచేస్తారు. ఏదైనా లాటరీ లభించినప్పుడు లేక పుత్రుడు జన్మించినప్పుడు అభినందనలు తెలియచేస్తారు. పిల్లలు పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభినందనలు తెలుపుతారు. మీకు మనసులో చాలా సంతోషం ఉంటుంది. స్వయానికి అభినందనలు తెలుపుకుంటారు. ఎందుకంటే మనకు బాబా లభించారని, వారి నుండి ఆస్తిని తీసుకుంటున్నామని మీకు తెలుసు. దుర్గతిని పొందుకున్న ఆత్మలే ఇప్పుడు సద్గతిని పొందుతారని బాబా అర్థం చేయిస్తున్నారు. ఒక విధమైన అభినందనలు అందరికీ లభిస్తాయి. చివర్లో అందరికీ తెలుస్తుంది. ఎవరు ఉన్నతాతి ఉన్నతంగా అవుతారో వారు క్రింద ఉన్నవారు వారికి అభినందనలు తెలుపుతారు. మీరు సూర్యవంశీ కులంలో మహారాజా మహారాణులుగా అవుతారు. ఎవరైతే విజయమాలలో మనులుగా అవుతారో వారికి తక్కువ కులం వారు అభినందనలు తెలుపుతారు. ఎవరు ఉత్తీర్ణులుగా అవుతారో వారికి అభినందనలు లభిస్తాయి. వారికే పూజ జరుగుతుంది. ఉన్నత పదవి పొందే ఆత్మలకు కూడా అభినందనలు లభిస్తాయి. తర్వాత భక్తి మార్గంలో వారికే పూజ జరుగుతుంది. ఎందుకు పూజిస్తున్నారో మనుషులకు తెలియదు. అందరికీ ఎలా అర్థం చేయించాలి అనే చింత పిల్లలకు ఉండాలి. మేం పవిత్రంగా అయ్యాము, ఇతరులను ఎలా పవిత్రంగా చేయాలి అనే చింత పిల్లలకు ఉంటుంది. ప్రపంచం చాలా పెద్దది కదా, ఏం చేసినట్లయితే ఇంటింటికి సందేశం చేరుతుంది. కరపత్రాల పైనుండి వేయటం ద్వారా అందరికీ లభించవు. ఇక్కడ ఒక్కొక్కరి చేతిలో సందేశం ఉండాలి. ఎందుకంటే తండ్రి వద్దకు ఎలా చేరాలో వారికి అస్సలు తెలియదు. అన్ని మార్గాలు పరమాత్మని చేరుటకే అని అంటారు. కానీ తండ్రి ఈ భక్తి దాన పుణ్యాలు అనేక జన్మలుగా చేస్తూ వచ్చారు. కానీ మార్గం లభించిందా అని అడుగుతారు. ఇదంతా అనాదిగా నడుస్తూ వస్తూ ఉందని అంటారు. కానీ ఎప్పటి నుండి ప్రారంభమైంది? వారికి అనాది అను శబ్దానికి అర్థమే తెలియదు. మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. జ్ఞాన ప్రాలబ్ధం 21 జన్మలు ఉంటుంది. మొదట సుఖం, ఆ తర్వాత దుఃఖం ఉంటుంది. ఎవరు ఎక్కువగా భక్తి చేశారో అని పిల్లలైన మీకు లెక్క తెలియచేయబడుతుంది. ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఒక్కొక్కరికి అర్థం చేయించలేరు. ఏం చేయాలి? ఏదైనా వార్తాపత్రికలలో వేయాలి. అందుకు సమయం పడుతుంది. అందరికీ సందేశం అంత త్వరగా లభించదు. అందరూ పురుషార్థం చేయటంలో తత్పరులైపోతే అందరూ స్వర్గంలోకి వచ్చేస్తారు. కానీ ఇది జరగదు. ఇప్పుడు మీరు స్వర్గం కొరకు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు మన ధర్మం వారిని ఎలా వెలికి తీయాలి?
ఎవరెవరు ట్రాన్స్ఫర్ అయ్యారో ఎలా తెలుస్తుంది? హిందూ ధర్మం వారు వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. ఇది కూడా ఎవరికి తెలియదు. పక్కా హిందువులైతే తమ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని అంగీకరిస్తారు. ఈ సమయంలో అందరూ పతితులుగానే ఉన్నారు. పతిత పావన రండి అని పిలుస్తారు. పావన ప్రపంచానికి మమ్మల్ని తీసుకెళ్ళండి అని నిరాకారుణ్ణే పిలుస్తారు. లక్ష్మీనారాయణులు ఇంత పెద్ద రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు? భారతదేశంలో ఈ సమయంలో ఎవరినైనా జయించి రాజ్యాన్ని తీసుకునేందుకు అసలు ఎలాంటి రాజ్యమూ లేదు. వారు యుద్ధం చేసి రాజ్యాన్ని పొందారు. మనుషుల నుండి దేవతలుగా ఎలా చేయబడుతుందో ఎవరికీ తెలియదు. మీకు కూడా ఇప్పుడు తండ్రి ద్వారా తెలిసింది. ముక్తి, జీవన్ముక్తి పొందు మార్గాన్ని ఇతరులకు ఎలా అర్థం చేయించాలి? పురుషార్థం చేయించేవారు కావాలి కదా. స్వయాన్ని తెలుసుకొని అల్లాను స్మృతి చేయాలి. మీరు ఈద్ ముబారక్ను ఎవరికి తెలియచేస్తున్నారు? మీరు అల్లా వద్దకు వెళ్తున్నామని మీకు పక్కా నిశ్చయం ఉందా? అందుకే మీకు ఇంత ఖుషీగా ఉంది. ఇది మీరు అనేక సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు. ఎప్పుడైనా ఖుదా వద్దకు వెళ్తారా లేక వెళ్ళారా అని అడగండి. తికమక పడతారు. మనం ఏం చదువుతూ చేస్తూ ఉన్నామో ఇది దేని కొరకు? ఉన్నతాతి ఉన్నతమైన వారు ఒక్క భగవంతుడు మాత్రమే. అల్లా సంతానమైన మీరు కూడా ఆత్మలే అని చెప్పండి. నేను అల్లా వద్దకు వెళ్ళాలని ఆత్మ కోరుకుంటుంది. మొదట పవిత్రంగా ఉన్న ఆత్మ ఇప్పుడు పతితమైపోయింది. ఇప్పుడు దీనిని స్వర్గమని అనరు. ఆత్మలందరూ పతితులే. అల్లా ఇంటికి వెళ్ళేందుకు పావనంగా ఎలా అవ్వాలి? అక్కడ వికారి ఆత్మలు ఉండవు. నిర్వీకారులుగా అవ్వాలి. ఆత్మ ఒక్కసారిగా క్షణంలో సతోప్రధానంగా అవ్వదు కదా. ఇదంతా విచారసాగర మంథనం చేయాల్సి ఉంటుంది. ఈ బాబాకు విచారసాగర మంథనం జరుగుతూ ఉంటుంది. అందుకే అర్థం చేయిస్తారు. ఎవరికి అలా అర్థం చేయించాలో యుక్తులను రచించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నేను వెళ్ళి పిల్లలను దుఃఖాల నుండి విడిపించి సుఖవంతంగా చేయాలని తండ్రికి ఎలా సంకల్పం వచ్చిందో అలా పిల్లలు కూడా బాబాకు సహయోగులుగా అవ్వాలి. ఇంటింటికి సందేశాన్ని చేర్చే యుక్తులను రచించాలి. సెకండ్ పాయింట్, సర్వుల అభినందనలు ప్రాప్తి చేసుకునేందుకు విజయమాలలో మనులుగా అయ్యే పురుషార్థం చేయాలి. పూజ్యులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. చేసి చేయించే వారి స్మృతి ద్వారా ప్రకాశ కిరీటదారులుగా అవ్వండి. నేను నిమిత్తంగా ఉన్న కర్మయోగిని, చేసేవాడిని, చేయించేవారు తండ్రి. ఈ స్మృతి స్వతహాగా ఉంటే సదా ప్రకాశ కిరీటదారులుగా లేక చింతలేని చక్రవర్తులుగా అయిపోతారు. తండ్రి మరియు నేను, మూడో వారెవ్వరూ లేరు. ఈ అనుభూతి సహజంగానే చింతలేని చక్రవర్తులుగా చేసేస్తుంది. ఎవరైతే ఇటువంటి చక్రవర్తిగా అవుతారో వారే మాయాచీతులుగా, కర్మేంద్రియ చీతులుగా, ప్రకృతి చీతులుగా అవుతారు. కానీ పొరపాటును కూడా ఏదైనా వ్యర్థభావం యొక్క బరువును తమపై ఎత్తుకున్నారు అంటే కిరీటానికి బదులు చింతల యొక్క అనేక గంపలు తలపైకి వచ్చేస్తాయి. స్లోగన్: అన్ని బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు దేహ సంబంధాల నుండి నిర్మోహులుగా అవ్వండి. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. యోగంలో ఎప్పుడైతే అన్ని సంకల్పాలు శాంతిగా అయిపోతాయో తండ్రి మరియు నేను అను ఒకే సంకల్పమే ఉంటుందో దానినే పవర్ఫుల్ యోగమని అంటారు. తండ్రి మిలనం యొక్క అనుభూతి తప్ప ఇతర సంకల్పాలన్నీ ఇమిడిపోవాలి. అప్పుడే జ్వాలారూప యోగమని అంటారు. దీని ద్వారా పరివర్తన అవుతుంది. అచ్చా,
ఓం శాంతి.